హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి శ్రీజ గారు. అక్టోబర్ మాసం కనుక మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ రాశి ఫలాలు తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం. మనిద్దరం మాట్లాడుకుంటున్నామా? కాదు, మనిద్దరం మాట్లాడుకుంటే నేచర్ కూడా ఉంటుంది. ప్రకృతిలో ప్రతి ఒక్కరికి రాశుల యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. అందుకని మనం చెప్పుకోవటమే కాదు, ఏమైనా దేవతలు కూడా వింటారంట. సూక్ష్మ రూపంలో ఉండేసి రాబోయే మంత్ ఎలా ఉంటుందని నేను మాట్లాడుతుంటే వాళ్ళ నేచర్ కూడా ఉంటుందంట. ఇది మన గ్రంథాల్లో చెప్పారు. కొంత అక్టోబర్ మాసం చాలా విశిష్టమైన మాసం. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఏ విధంగా ఇప్పుడు దసరా ఒకటి వస్తుంది కదా. ఇంకా ఈ ఏదైనా రాశి వారికి బాగోలేకపోయినా కొంచెం ఏదైనా ఉంటే గనక అమ్మవారి దయ వల్ల ఇంకా పూజలు చేసుకుంటే మనకి ఫలితం అనేది దక్కుతుంది. కరెక్ట్, బాగా చెప్పారు. అందుకని చెప్పేసి మనకి ఆశ్వీజ మాసం అంటారు అనమాట. సో ఆశ్వీజ మాసం దేవి నవరాత్రులు ఉంటాయి. తర్వాత ఎండ్ వచ్చేటప్పటికి దీపావళి అంటారు. మనకి ఏంటంటే దసరా నుంచి దీపావళికి అంతా పర్వదినాలు జరుగుతూ ఉంటాయి, అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత దీపావళి కూడా చాలా బాగా ఇది మంత్రం అంతా చాలా అద్భుతమైన మంత్రం మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ మంత్లో మిథున రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మిథున రాశి కనుక చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. వీళ్ళంతా మనకు మిథున రాశి ప్రకారం అసలు నక్షత్రం ప్రకారం చూసుకుంటే. అదే మనం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలు లేదంటే మోరార్లస్ ఈ సౌండ్తో ఉన్న పేర్లే కనుక కలిగిన వాళ్ళు ఎవరైనా కనుక వాళ్ళంతా కూడా మిథున రాశి అంటారు. గోచార ఋతులో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి గ్రహాల స్థితి ఏ రాశిలో ఎలా ఉందో మనం చూసుకుంటే సూర్యుడు తులారాశిలో 17వ తారీఖు నుంచి వస్తున్నాడండి. డేట్ గుర్తుపెట్టుకోండి. బుధుడు వచ్చేటప్పుడు 10వ తారీఖు నుంచి మారుతున్నాడు. శుక్రుడు వచ్చేటప్పుడు 13వ తారీఖు నుంచి స్కార్పియో వృశ్చిక రాశిలోకి వెళ్తూ ఉన్నారు అనమాట. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి 20వ తారీఖు ఎంటర్ అవుతున్నారు అనమాట. ఈ గ్రహాల యొక్క మార్పుని కనుక మనం గమనించుకుంటే ఎలా ఉంటుందో మనం చూద్దాం. మనకి సూక్ష్మ గోచారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే డిజానర్, మానహాని అని చెప్తారనమాట మనకి సంస్కృతంలో. వీళ్ళకి ఫస్ట్ 15 డేస్లో సన్ ఎలా ఉంటాడంటే మానహాని, తర్వాత డిజానర్ ఎక్కడో వాళ్ళకి అగౌరవం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. తర్వాత శత్రువుల ద్వారా ప్రాబ్లం కలుగుతుంటే రావాల్సిన ధనం అందక ఇబ్బంది పడిపోతారు. ఫైనల్గా పిల్లల విషయంలో చాలా చక్కగా ఉంటారని మనం చెప్పుకోవాలన్నమాట. మనకి 17th తర్వాత కనుక చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి మనసులో ఏదో బాధ కలిగే సిచ్యువేషన్స్ వాళ్ళ చుట్టూ ఉంటాయి. తర్వాత ప్రాపర్టీ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత భార్యతోటి పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంది. ధనం విషయంలో నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి సూక్ష్మ గోచారం ప్రకారం ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి సూర్యుడిని కనుక మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 5th హౌస్లో ఉన్నాడండి. సూర్యుడు వచ్చేటప్పటికి 11th హౌస్లో కూడా ఉన్నాడు. వీళ్ళకి సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొని వస్తున్నాడు అనమాట. ఏ విధంగా మిక్స్డ్ రిజల్ట్ తీసుకుంటే 5th హౌస్లో ఉండటం వల్ల కొంచెం లేజీగా ఉంటారు, బద్ధకంగా ఉంటారు, పనులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. తర్వాత ధనంపై ఎక్కువగా పెట్టుకుంటారు, సంతానానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కొంచెం మోడరేట్గా ఉంటారు కాబట్టి తర్వాత అనవసరంగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేకపోవడం, మెడిటేషన్ చేసుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లం అవుతాయి. ఎందుకంటే లేజినెస్ నా వల్ల వస్తుంది కాబట్టి. అయితే లాభం ఉందండి. ఏ విషయంలో లాభం ఉంది కనుకంటే ధనలాభం విపరీతంగా ఉందండి. పర్టికులర్గా వీళ్ళకి 17th నుంచి 27th వరకు అంటే దీపావళి పండుగ ముందు రోజున వీళ్ళకి పండుగ చాలా చక్కగా చేసుకోవడానికి కావాల్సిన ధనం అయితే అద్భుతంగా వస్తుంది. ధనలాభం ఉంది. తర్వాత కులాచారాన్ని పాటిస్తారు, పండగలన్నీ చక్కగా పాటిస్తారు, ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి, తీపి వస్తువులు తింటారు, నూతనంగా ఉద్యోగం వస్తుంది, ధనం వస్తుంది, లాభం వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది అని చెప్పుకోవాలి. ధనం పరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుందండి. కరెక్ట్ అమ్మా. తర్వాత మనం వీళ్ళకి కుజుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి లోహమూర్తిగా వస్తున్నారు. వీళ్ళు 1st హౌస్లో ఉంటున్నారు. 4వ ఇంటిని 8వ ఇంటిని చూడటం వల్ల కుజుడు కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడే పొజిషన్లో ఉన్నారని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయంటే మనకి వీళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. భార్య బంధుపుత్రులతో వైరం వచ్చే అవకాశం ఉంది. యక్ష రాక్షస పీడలు అంటారు. అంటే తెలవకుండా ఏదో ప్రాబ్లం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ ఏం లేదు పోంటారు. ఇలా తెలకుండా ఉండే ప్రాబ్లమ్స్ మనం సఫర్ అవుతూ ఉంటాం కానీ బయట వాళ్ళకి ఏం కనపడం. వీటిని యక్ష రాక్షస పీడలు అంటారు అనమాట. నైట్ నిద్రపోవటం, కాళ్ళు పట్టుకొని లాగటం, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. కానీ అవి ట్రబుల్ చేసే ప్రాబ్లమ్స్. తర్వాత పనులు కాక పట్టింపు పట్టుకోవటం, అధికారులతో గొడవటం, వాహనం వల్ల గాయాలు, ఇవన్నీ మనకి ఉంటాయి. వీటితో పాటు 4వ ఇంట్లో ఉండడం వల్ల సుఖం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అనవసరంగా ఇబ్బందులు పడటం, రోగము, బంధువుల వల్ల చిరాకులు, మిత్ర ద్రోహం, స్థానభ్రంశం, చేస్తున్న పనిలో అంత వృద్ధి రాక ఇబ్బంది పడిపోయి మాటలు పడే అవకాశం ఉండటం. తర్వాత ఈ విధంగా హెల్త్ విషయం కూడా స్టమక్ అప్సెట్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అంత మంచిది కాదు, అప్పుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టము, నిరాశ, రక్తదోషం, తర్వాత విపరీతమైన దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మార్చ్ వల్ల. సో కుజుని వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి కుజుని విషయంలో తనకు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి.
మనకి అదే మార్స్ మనకి 20th పైన వీళ్ళకి మారుతూ ఉండటం వల్ల సెకండ్ హౌస్లోకి వస్తున్నా కానీ వీళ్ళకి ఒక్క విషయంలో కొంచెం బాగుంటుంది, ధనం విషయంలో నష్టం జరుగుతుంది, అవమానం జరుగుతుంది. తర్వాత 20th నుంచి మనకి 30th వరకు చూసుకుంటే అశాంతి ఉంటుంది, పుత్రులతో గొడవలు, మనస్తాపము, అకాలంగా భోజనం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి 9th హౌస్లో ఉండటం వల్ల కూడాను స్థానభ్రష్టత్వం, వృధా ప్రయాణాలు, ఆందోళనలు, అవమానాలు, ఆర్థిక నష్టం, పరాభవము ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని పర్టికులర్ మంత్ ఎండ్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కుజుడు వీళ్ళకి ఒక రకంగా చూస్తే అంత మంచి యోగ్యతనైతే ఇవ్వటం లేదు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుని విషయంలో కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 6th హౌస్లో ఉండాలి, తర్వాత 12వ ఇంట్లో చూడటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారనమాట. ఎలాంటి మిక్స్డ్ రిజల్ట్ అంటే కుటుంబంలో వివాదాలు వస్తాయి, ఆయాసము, వృధా ప్రయాణాలు ఉంటాయి, తర్వాత వ్యవహారాల్లో చిక్కుకొని అపాయాలు కలిగే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి 12వ ఇంట్లో చూడటం వల్ల వీళ్ళకి చోర భయం, కష్టాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో అధికమైన విఘ్నాలు కలుగుతాయి. కానీ ఫైనల్గా శుక్రుడు 12లో ఉంటే మిక్స్డ్ రిజల్ట్ కూడా ఇస్తూ ఉంటారు, సుఖ ప్రాప్తిస్తాడు, అధికంగా ధన వ్యయము, టెంపరీగా చిన్న ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, ధనలాభం కూడా చూపిస్తూ ఉందన్నమాట. ఫస్ట్ ఎలా ఉన్నా కానీ కొంచెం లాస్ట్కి వచ్చేసరికి మాత్రం బాగుందని చెప్పుకోవాలన్నమాట. పర్టికులర్గా వీళ్ళు కుజునికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా 2 గ్రహాలు మిక్స్డ్గా ఉన్నాయి, లాస్ట్లో బాగున్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని మనకి 50-50 ఉందని మనం అంతా చెప్పుకోవాలి. మన నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో బాగలేదు. ఏ విషయాల్లో బాగలేదో మనం చూద్దాం. ఫస్ట్ ఏ విషయం బాగుంది, హెల్త్ విషయంలో కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. బంధనం, ఏదో ఒక విషయంలో ఇళ్ళు చిక్కుకొని ముందుకు ఎన్నికలని పరిస్థితిలో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు, గొడవలు అయ్యే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ఎంత కష్టపడినా 5కి కావాల్సింది ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ ధనప్రాప్తి వస్తుంది, విజయం వస్తుంది. నెక్స్ట్ మనం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి భయము, తర్వాత రోగము, బంధనము, కలహము, ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి కూడాను మంత్ ఎంత వీళ్ళకి జయం కలుగుతుంది, ధనప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది, టెన్షన్ పడిన అవసరం లేదు. సరే పునర్వసు నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి భయం ఉంటుంది, బంధనంగా ఉంటారు, కలహం పడుతుంది. కానీ వీళ్ళకి ధనం అనే విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జయం అయితే ఉంటుంది, ఎంత పడినా ఎన్ని కష్టాలు పడినా కానీ వీళ్ళది అప్పర్ హ్యాండ్ అయిపోయేసి అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించుకోవాలి. కూడా బాగుంది. అవును. మృత్యు నక్షత్రాలు అంటారు. చిత్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం వాళ్ళు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పునర్వసు వాళ్ళు మానసికంగా టెన్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో హెల్త్ విషయంలో ఈ రాశి వాళ్ళు మృగశిర ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి మనం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కనుక అమ్మవారి కృపతో కటాక్షతో అలాగే పండగలు ఉన్నాయి కాబట్టి ఈ టయాన్ని వాళ్ళకి చక్కగా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు జరుపుకుంటే ఆ మంతే కాకుండా వచ్చే సంవత్సరం అంతా వాళ్ళకి ఐశ్వర్యము, భోగము, కటాక్షము, ధనము, ధాన్యము, ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. అమ్మవారు వాళ్ళకి అన్నీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి చూసుకుంటే మాత్రం 70% వరకు బాగుందంటారా? అవునండి, 60-70 వరకు బాగుందని చెప్పాలి. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే మీ కాంటాక్ట్ నెంబరు? మనం 2 మిషన్తో దీన్ని స్టార్ట్ చేసాం. ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలని ఒక ఇంటింటికి ఒక జ్యోతిష్కులు ఉండాలన్న మిషన్తో స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కరి సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఉంటే ఆ ఇంట్లో సుఖం ఎక్కువగా ఉంటుంది, శోకం ఉండదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. అందుకని ఎవరన్నా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే మన కోర్సులో జాయిన్ అయితే చక్కగా వాళ్ళకి జ్యోతిష్యం నేర్పుతాము. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రెండోది నేనేం చెప్తానంటే కొన్ని ఇండివిజువల్గా ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ జాతకాన్ని లగ్నాన్ని బట్టి కనుక ఏదైనా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మ్యారేజ్ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ మనకి కన్సల్ట్ అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారంగా మన వాళ్ళు కౌన్సిలింగ్ చేసి గైడెన్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ రాశుల గురించి చాలా చక్కగా వివరించారు. సో మీరు కూడా సార్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.